ద్రాక్షావళి అంటే ఇక్కడ ఉన్న ఎంతమందికి తెలుసండి? ద్రాక్షావళి మన గృహాల్లో సహోదరులు ఎన్నో మొక్కలు అంటు కడతా ఉంటారు, ఎన్నో తీగలు అల్లుతూ ఉంటారు. ద్రాక్షావళి అంటే నాకు బాగా తెలుసండి. నేను ఎన్నోసార్లు దాన్ని అంటు కట్టాను, ఎన్నోసార్లు ఆ తీగను ఒక చక్కని పందిరి వేసి ఆ పందిరికి అందించాను. ఎన్నో ద్రాక్ష తీగలు, ఎన్నో ద్రాక్ష గెల్లలు పడ్డాయి అని చెప్తా ఉంటారు. అయితే భూమి మీదను పరలోకంలోను నిజమైన ద్రాక్షావళి ఎవరండి? యేసుక్రీస్తు. ఎవరు? యేసుక్రీస్తు. చూడండి, లోకంలో ఆ ద్రాక్షావళి కనుక ఏ తీగైనా అడ్డు కట్టడము సరిగా కుదరకపోతే ఏమవుతుందండి? ఆ తీగ చచ్చిపోతుంది, దాన్ని ఫలించదని చెప్పవచ్చు. అవునా? అంటే ఆ తీగ అంటు కట్టడంలోనే ఉంటుందంటారు. ఉదాహరణకు లోకంలో కొంతమంది సహోదరులు చెప్తా ఉంటారు, కూర తాలింపులోనే ఉంటుందంట. ఏంటిది? టేస్ట్ అనేది. అలాగే ఆ తీగ అంటు కట్టడంలో కూడా అంటు కట్టడంలోనే ఉంటది. ఏముంటది? ఆ అంటు కట్టే విధానము సరిగా ఉంటే ఆ తీగ ఎన్నో ఫలాలను ఫలిస్తుంది. సరే, భూమి మీద అంటే ఒక్కోసారి ఆ నేల పదులు సరిగా లేకనో, అంటు కట్టే వారికి సరైన జ్ఞానం లేకనో, వివేకం లేకనో ఆ తీగలో కొన్ని ఫలించకపోవచ్చు. అవునా? మరి మనలను అంటు కట్టినటువంటి ఆయనకు మళ్ళాగా జ్ఞానం లేదా? వివేకం లేదా? మరి మనం ఎందుకు ఫలించలేకపోతున్నాము? ఏమండి, ఆయనలో ఎందుకు ఫలించలేకపోతున్నాము? ఇక్కడ కులాలకు, గోత్రాలకు, వర్గాలకు, వర్ణాలకు ఏమన్నా భేదాభిప్రాయం ఉందా ఆయన దగ్గర? ఏమండి, స్త్రీలని పురుషులని ఏమైనా భేదాభిప్రాయం ఉందా? లేదే. మరి ఆయన పోనీ కొద్ది మంది మాత్రమే ఫలించాలని ఆయన కోరుతున్నాడా? ఏమండి, సంఘంలో కొద్ది మంది మాత్రమే ఫలించాలని ఆయన కోరుతున్నాడా? అందరూ ఫలించాలని కోరుతున్నాడా? మరి అందరం ఫలించగలుగుతున్నామా? అందరము ఫలించగలుగుతున్నామా? ఆయన పోసే నీరును త్రాగగలుగుతున్నామా? నీరనగా వాక్యాన్ని మనము ఆస్వాదించగలుగుతున్నామా? ఈ భూమి మీద మనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా ఏదైనా మాట చెప్పినప్పుడు మనం ఎంతగా ఆస్వాదిస్తామో, మన మనసుకి ఎంత సంతోషం కలిగింది. మరి దేవుని వాక్యాన్ని అంత సంతోషంగా ఆస్వాదించగలుగుతున్నామా? ఎప్పుడైతే మనం అలాగా ఆస్వాదించగలగమో అప్పుడు మాత్రమే మనము ఫలించగలమని బైబిల్ మనకు బోధిస్తూ ఉన్నది. ఈ మాటను నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి, యేసు నిజమైన ద్రాక్షావళి. ఎందుకంటే ఈ సువార్తలు మనం గమనించినప్పుడు సువార్తలు ఎన్నండి? 4 సువార్తలు ఉన్నాయి. అవునా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను. మత్తయి సువార్త ఎవరికి రాయబడింది? ఎందుకు రాయబడింది? ఇది యూదులకు రాయబడింది. మత్తయి సువార్త యేసే క్రీస్తు అయి ఉన్నాడు అని అందుకు రుజువు చూపిండు మత్తయి. ఏ రుజువు చూపిండు? యేసే క్రీస్తు అయి ఉన్నాడు అనే రుజువు చూపిండు. చాలా మంది ఏమండి క్రీస్తు పేరు యేసు క్రీస్తుగా, నేను యేసు క్రీస్తు సంఘాన్ని పెట్టుకుంటే తప్పే ఉందంటే
ఓరి నాయన, మత్తయి సువార్త ద్వారా దేవుడే రుజువు చేస్తుందంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడని రుజువు చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ప్రత్యేకంగా యేసు క్రీస్తు అనాల్సిన అవసరం లే, క్రీస్తు అంటే సరిపోతుంది. మార్కు సువార్త ఎందుకు రాయబడిందంటే, రోమీయులకు రాశాడు ఈ యొక్క మార్కు సువార్తను. ఇక్కడ మార్కు ఏం రుజువు చేయాలనుకున్నాడంటే, ఆ రోమ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, మా దగ్గర నుండి సైనికులు చాలా బలజ్జులు, చాలా బలవంతులు, చాలా వివేకం గలవారని అనుకుంటుంది. మీ దగ్గర నుండి సైనిక సమూహం కంటే యేసుక్రీస్తు శక్తిమంతుడు. ఎవడు? క్రీస్తు చాలా శక్తిమంతుడు, ఆయన దేవుని కుమారుడు అని నిరూపించబట్టకు ఈ యొక్క మార్కు సువార్త రాయబడింది. లూకా సువార్త ఎందుకు రాయబడిందంటే, జ్ఞానులారా, ఓ గ్రీకులారా, మీ జ్ఞానం కంటే దేవుని కుమారుని జ్ఞానము చాలా గొప్పదని రుజువుపరచటకు లూకా రాశాడు. లూకా ఎవరండి? ఏమండి, ఎవరికేం తెలుసా? వైద్యుడు, అంటే డాక్టర్. వైద్యుడు అన్నా కూడా ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు. డాక్టర్ అండి లూకా. ఎవరు? డాక్టర్ అయినా. కాబట్టి ఎందుకంటే సువార్తలు చదివేటప్పుడు, ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు అది ఎందుకు రాయబడింది, ఎవరికి రాయబడింది అనే అవగాహన మనకుంటే దానిలో విషయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి మత్తయి సువార్త ఎందుకు రాశాడు? యేసే క్రీస్తు అయి ఉన్నాడు. మార్కు సువార్త మీ దగ్గర నుండి సైనిక సమూహానికి కంటే క్రీస్తు బలవంతుడు. బలవంతుడే కదా? మరణం అనే ఆ యొక్క అపవాది గారిని ఎలాగో పాదాల కింద త్రొక్కి పెట్టాడు, అవునా కదా? ఆ మరణ భయం చేత అనేకులు చచ్చిపోతున్నారు, అనేకులు వణికిపోతున్నారు. కానీ క్రీస్తు ఆ యొక్క అపవాది గారిని, వాడి సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశాడు? వేదిక మీదగా తెచ్చి బాహోటంగా కనపరిచి తన పాదాల కింద వాడిని త్రొక్కి వేశాడు. ఎవరిని? అపవాది గారిని. అంటే త్రొక్కి వేశాడంటే వాడికి ఇక మనము బానిసలుగా ఉండడం అవసరం లేదు. మనం బాప్తిని తీసుకొని మనం ఏం చేస్తాం? మళ్ళా వాడి కాళ్ళ కిందకే వెళ్ళిపోతూ ఉన్నాం. అదే రీతిగా లూకా సువార్త ఎందుకు రాశాడు? గ్రీకులారా, ఇంకా ఓ జ్ఞానులారా, మీకంటే క్రీస్తు జ్ఞానవంతుడు. ఎవరు? ఆ గ్రీకులు అనుకుంటున్నారు మాకంటే జ్ఞానవంతులు భూమి మీద ఎవరు లేరు. అర్థమవుతుందా? మాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు అనుకుంటున్నారు. కానీ క్రీస్తు ఒకడు ఉన్నాడని రుజువుపరచుటకు వైద్యుడి లూకా రాశాడు. యోహాను సువార్త ఎందుకు రాయబడిందంటే క్రైస్తవులకు రాయబడింది. ఈ 3 సువార్తలేమో ఇది యూదులకు రాశాడు, ఇది ఎవరికి రాశాడండి? రోమీయులకు రాశాడు, ఇది గ్రీకులకు రాశాడు, ఇది మా యోహాను సువార్త ఇది ఎవరు రాశాడండి? క్రైస్తవులకు రాశాడు.
అంటే ఎవరండి? ఏమండి? పరమానంద శిష్యుల మాదిరిగా ఉండొద్దు. క్రైస్తవులు అంటే ఎవరండి? మనమే. అంటే మనం ఏం నేర్చుకోవాలని రాశాడు? క్రీస్తులో ఉన్న జీవాన్ని. ఎవరిలో? క్రీస్తులో ఉన్న జీవాన్ని. క్రీస్తులో ఉన్న జీవాన్ని క్రైస్తవులు తెలుసుకున్నట్లుగా, అర్థం చేసుకున్నట్లుగా. ఏ జీవం ఉందండి? ఏమండి? నిత్య జీవం. మరి దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ యోహాను సువార్త ద్వారా రాయబడింది. యోహాను సువార్త ద్వారా రాయబడింది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటిది? యేసు నిజమైన యేసు నిజమైన ద్రాక్షావళి. కాబట్టి సువార్తలు చదివేటప్పుడు ఇవి మీకు లైఫ్ టైం ఉపయోగపడతాయండి. ఈ విషయాలు ఎప్పుడు సువార్తలు చదవాలన్నా కూడా ముందు ఈ ఉద్దేశాన్ని మనం నెమరు వేసుకొని చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది. యోహాను సువార్తలో నుండి 5 పండుగలప్పుడు యేసు క్రీస్తు ఎలాగో యెరూషలేముకు వచ్చాడు, అక్కడ నుండి యూదులతో ఎలా మాట్లాడాడు, ఆయనే క్రీస్తుని ఎలా నిరూపించాడు అనేది ఈ సందర్భంలో శిష్యులతో మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షావళిని అని ఎవరితో అన్నాడు? క్రీస్తు ప్రభువు తను ఏర్పరచుకుంటే శిష్యులతో అన్నాడు. ఎందుకన్నాడండి? యేసుక్రీస్తు శిష్యులు ఎలాగైతే ఆయనతో అంటుకట్టబడి ఉన్నారో, ఆయనతో పెనవేసుకొని ఉన్నారో, ఆ శిష్యులకు మాదిరిగానే అనేకులు అలాగూ పెనవేసుకొని ఉంటే వారు రక్షింపబడుదురు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందరని చెప్పుటప్పుడు శిష్యులను ఉదాహరణగా తీసుకొని దేవుడు చెప్పాడు. ఈ సందర్భంలో శిష్యులతో మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఏ వ్యవసాయం అండి? ఆత్మలను పరలోకానికి తీసుకుపోయే ఆత్మ సంబంధమైన వ్యవసాయము. అవునా కదా? నిజంగా ఒక రైతు తన పొలంలో నాటిన ఏ మొక్క కూడా చనిపోకూడదని కోరుకోడు. అవునా? చనిపోవాలని కోరుకుంటాడండి. మరి మన ఆత్మలకు తండ్రి దేవుడు కూడా ఈ భూమి మీద తాను ఏర్పాటు చేసేటి, తాను సృజించేటి ఏ మనుషుడు కూడా నశించిపోవాలని కోరుకోవట్లేదు.
తీగ ద్రాక్షవల్లి ఉంటేనే ఫలిస్తుంది, అలాగే మీరు నా యందు ఉంటేనే ఫలిస్తారని దేవుడు చెప్తున్నాడు. నా యందు అంటే ఏమండి? క్రీస్తునందంటే అర్థమైందండి. ఆరాధనకు వచ్చి నిద్రపోవటమా? ఆరాధనకు వచ్చి వేరే ఆలోచించటమా? ఆరాధనకు వచ్చి నా ఇంటి దగ్గర పరిస్థితి ఏందని ఆలోచన చేసుకోవటమా? క్రీస్తునందంటే అర్థమైంది. మనం లేచినది మొదలుకొని పడుకునే వరకు మనం చేసే ప్రతి పని కూడా క్రీస్తుకు ఇష్టమై ఉండాలి, క్రీస్తుతో సంబంధమై ఉండాలి, క్రీస్తుకు సంబంధించినదై ఉండాలి. ఉంటుందా ఏమండి? ఉంటుందా? నా హృదయం మీద చేయి వేసుకొని నేనైతే చెప్పగలను, నేను లేచినది మొదలుకొని పడుకునే వరకు నేను చేసే ప్రతి పని కూడా క్రీస్తుకు, దేవునికి సంబంధమైనదే చేస్తున్నాను, దేవునికి లోబడే చేస్తున్నాను. మరి మనం అలాగే చెప్పగలమా? ఏమంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు క్రీస్తు సంబంధిగా ఉంటాం, మరి ఊర్లో ఉన్నప్పుడు, వేరే ఊరు వెళ్ళినప్పుడు, మన కుటుంబానికి దూరంగా వెళ్ళినప్పుడు ఏమంటే క్రైస్తవులకు ప్రైవేట్ జీవితం ఉండదండి. ప్రైవేట్ లైఫ్ లోకంలో రాజకీయ నాయకులకి 2 జీవితాలు ఉంటాయి, పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. అర్థమవుతుందండి? ప్రైవేట్ లైఫ్ లో వాళ్ళు ఎవరినైనా కలవచ్చు, అర్థమవుతుందా? వాళ్ళకి ఏమంటారు, వాళ్ళ శత్రువులైనా వాళ్ళు వెళ్ళి మీట్ అవ్వచ్చు. అదేమంటే మా కుటుంబ బంధువులండి అంటారు, అదా కదా? కానీ క్రైస్తవులకు రాజకీయ నాయకుల మాదిరిగా 2 లైఫ్లు ఉండవండి, అర్థమవుతుందా? ప్రైవేట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ ఉండదు, ఒకే ఒక జీవితము, అదే క్రీస్తుతో ముడిపడిన జీవితము, క్రీస్తుతో ముడిపడిన జీవితము. మరి ఈనాడు ఏ వేరులో మనం ఏ వేరుతో పెనవేసుకొని ఉన్నాం? క్రీస్తు అనే వేరుతో మనం పెనవేసుకొని ఉన్నామా? ఉంటున్నట్టు యాక్షన్ చేస్తున్నామా? ఉంటున్నట్టు యాక్షన్ చేస్తున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీరు నా యందు నేను మీ యందు ఉండటం వల్ల మీరు బహుగా ఫలిస్తారని చెప్తున్నాడు. ఏంటండి? మీరు నా యందు నేను మీ యందు ఉండటం వల్ల మనం ఎలాగ ఫలిస్తామంట? బహుగా ఫలిస్తాం. తద్వారా నా తండ్రి మహిమపరచబడతాడు, తద్వారా నేను నా తండ్రి మీతో సహవాసం చేస్తాము. ఏంటండి? మనం క్రీస్తులో ఉంటే ఎవరెవరు మనతో సహవాసం చేస్తారంట? ఏమండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎక్కడ సహవాసం అండి? భూమి మీద ఉందా లేదా సహవాసం? నేను అనుకుంటున్నా భూమి మీద ఏముందిలే, మనం నేలకు మడత పెడతామే, ఏముందని అన్నట్టుగా అలాగ అనుకుంటున్నా. కానీ అది అవివేకం అని దేవుడు తెలియజేస్తున్నాడు. భూమి అనేది పరలోకానికి ఏమైందండి? నీడై ఉన్నది, అవునా? ఇక్కడ నువ్వు తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్ముడితో ఎలాగ సహవాసాన్ని కలిగి ఉంటున్నావో ఇక్కడ కూడా అలాగే సహవాసం ఉంటుంది. అర్థమవుతుందండి? ఈ జీవితాన్ని నేను తీసివేసుకుంటా, ఇది నా పర్సనల్ జీవితము, ఇది నా ప్రైవేట్ జీవితం అంటే కలవదు. ఒకసారి క్రీస్తుతో అంటుకట్టబడిన తర్వాత, ఆ అంటుకట్టబడుతున్నావు అంటేనే నీ ప్రైవేట్ లైఫ్ ని సమాధి చేసుకున్నట్టు. మన ప్రైవేట్ లైఫ్ ని సమాధి చేసుకున్నట్టు. చూడండి, కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తాయో,
ఒక రాజకీయ పార్టీలో చేరేటప్పుడు కండిషన్లు పెడతా ఉంటారు ఇంటర్నల్ గా. ఇదిగో విధి విధానాలు ఇవి, మీరు మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఇదిగో విధి విధానాలు ఇవి. మనకి అపోజిషన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు పబ్లిక్ గా కానీ ప్రైవేట్ గా కానీ టచ్ లోకి వెళ్ళకూడదు. వాళ్ళలో మీ కుటుంబ బంధువులు ఉన్నా కూడా సరే వాళ్ళు మీరు దూరం పెట్టాలని కండిషన్లు పెడతా ఉంటారు. మరి లోకంలో రాజకీయ పార్టీలకి అలా కండిషన్ ఉంటే మనం ఏమి చేయకుండా మనకు కొన్ని కోట్ల సంవత్సరాలు ఇచ్చే పరలోకేస్తానన్నాడు దేవునుడు. మరి అపవాదికి దాసులుగా ఉండొద్దు, అపవాది గారికి స్నేహితుడిగా ఉండొద్దని కండిషన్ పెట్టడంలో తప్పుందా? నాలోనే ఫలించండి అని చెప్పడంలో తప్పుందా? నేను కాకుండా వేరుగా మీరు ఫలించలేరు అనే దానిలో తప్పుందా? ఏమండి, దేవుడు చెప్పేదానిలో తప్పుందా? కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయడానికి పిలువబడ్డామంట? ఏమండి, ఎవరితో సహవాసం చేయడానికి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎక్కడ? భూమి మీద. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? బాప్తిజం తీసుకున్న సెకండ్ నుండి ఈ భూమిని దాటిపోయే వరకు. మరలా పాతాళంలో మనం ఏ ప్రదేశానికి వెళ్తామో అప్పటి నుంచి తీర్పు వరకు. తీర్పు తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు. మరి ఈనాడు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నా సహవాసం ఎవరితో ఉంది? నా సహవాసం ఎవరితో ఉంది? ఏ సమయంలో ఎవరితో మనం సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం? కేవలం ఆదివారం 2 గంటలు మాత్రమే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడితే మన బ్రతుకు వ్యర్థము. మనము క్రీస్తుతో పాటు అడ్డుకట్టబడిన వారిగానే ఉంటాం. అవునా కదా? సహోదరులు ఎన్నో మొక్కలు వేస్తూ ఉంటారు. ప్రతిరోజు నీరు పోసిన మొక్క ఎలాగుంటుంది? వారానికి ఒకసారి నీరు పోసిన మొక్క ఎలాగుంటుంది? అవునా కదండి? అంటే ఎలాగుంటుంది? ప్రతిరోజు నీరు పోస్తేనేమో చాలా ఆకుపచ్చగా ఉంటుంది. అవునా? ఆ కాలువ గట్ల మీద ఉన్నటువంటి మొక్కలు చూడండి, ఎప్పుడైనా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అవునా కదా? అక్కడ వాతావరణం. ఎందుకు? వాటికి నీరు ఎప్పుడు కూడా సమృద్ధిగా అందుతుంది కాబట్టి. వాటికి నీరు ఎప్పుడు సమృద్ధిగా అందుతుంది కాబట్టి. మరి దేవుడు కూడా ఆయన జ్ఞానాన్ని వాక్యం ద్వారా మనకు ఎల్లప్పుడూ అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా లేదా? మరి ఆ జ్ఞానాన్ని ఆస్వాదించడానికి, పొందుకోవటానికి నువ్వు ఎంత మటుకు సిద్ధంగా ఉంటున్నావు? నువ్వు ఎంత మటుకు సిద్ధంగా ఉంటున్నావు? సిద్ధం అంటే మళ్ళీ మన మనస్సులో, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించుకోవాలండి? దేవుడికి సమర్పించుకోవాలి. నిద్రపోవద్దు. ఎవరు సమర్పించుకోవాలి? దేవుడికి సమర్పించుకోవాలి. మరి దేవుడికి సమర్పించుకునే స్థితిలో మనం ఉంటున్నామా? ఎందుకంటే ద్రాక్షావల్లితో పోల్చబడిన దేవుని ప్రజలు దేంతోనండి? ద్రాక్షావల్లితో.
కీర్తన గ్రంథము 80వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుండి ప్రతి ఒక్కరు కూడా చదవండి. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. పెకలించుచున్నది. నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము, అది అగ్ని చేత కార్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పండి మాట్లాడివి? ఇజ్రాయేలుని ఉద్దేశించి ఇజ్రాయేలును పోల్చి చెప్పాడు దేవుడు. ఏమని? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. అవునా? ఎవరు ఐగుప్తులో నుండి తెచ్చిన ద్రాక్షావళి? ఎవరు? ఇజ్రాయేలీలు. వాళ్ళకు దేవుడు చేసిన మేలు ఏమైనవి మనందరం కూడా తెలుసు, మళ్ళీ ప్రత్యేకం చెప్పుకోని అవసరం లేదు. అయితే ఎన్ని విషయాల్లో వాళ్ళు అంటు కట్టబడకుండా దూరముగా ఎడమగా వెళ్ళారు. ప్రతి విషయంలో ఎంత కాపుదలు ఇచ్చింది ఆయన, ఎంత కంచె వేశాడు చుట్టూతా. మహారణ్యంలో 40 సంవత్సరాలు ఒక్క చీమ కూడా కుట్టకుండా, హాని చేయకుండా వాళ్ళను కాపాడితే, పాలు తేనెలు ప్రవహించు కానాలను వారికి ఇస్తే, దాన్ని అనుభవించి ఆస్వాదించి నువ్వెవరు అయ్యా అన్నారు. ఏమన్నారు? ఇజ్రాయేలు, నువ్వు ఎవరు అయ్యా అన్నారు. నీ మాట ఎందుకు వినాలి మేమన్నారు. లోకంలో సామెత ఉంటుంది, తల్లిపాలు బుద్ధి తల్లిపాలు దగ్గర ఉంటున్నట్టుగా. ఆనాడు ఇజ్రాయేల్ అయినా కొన్ని సందర్భాల్లోనే అలాగే చేశారు. వాళ్ళకంటే శ్రేష్టమైన నిబంధనను పొందుకున్న మనము వాళ్ళకంటే శ్రేష్టమైనదిగా రక్షణ ఆనందాన్ని అనుభూతిని పొందుకున్న నీవు నేను సోమవారం నుండి శనివారం వరకు మనం ఉద్యోగంలో వ్యాపారంలో అందుబాటులో చేసేది ఏమైంది? మన నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవునికి అనుకూలంగా పలకగలుగుతున్నామా? దేవుడు ఆనందించినట్లుగా పలకగలుగుతున్నామా? దేవుడు సంతోషించినట్లుగా పలకగలుగుతున్నామా? దేవునికి యోగ్యకరమైన రీతిగానే పలకగలుగుతున్నామా? మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన చూపు కానీ ఎలా ఉన్నాయి? ఎలాగున్నాయండి? ఎందుకంటే దాని తీగల సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాన్ని రెమ్మలు వ్యాపించను. త్రోవను నడిచి వారందరూ దాన్ని తెచ్చివేయినట్లు
దాని చుట్టూనున్న కంచెలను నీ మీద పాడు చేస్తేవి. ఎన్ని మార్లు అప్పగించాడు ఆయన అన్యులకు, ఇశ్రాయేలును, అవునా కదా? వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా, పాపం చేసినప్పుడల్లా దేవునికి కోపం వచ్చి అన్యులకు అప్పు చెప్పాడు. మళ్ళా ఇశ్రాయేలులను ఎవరో ఒకరిని ఎన్నుకొని ధైర్యపరిచి అతన్ని రేపి మళ్ళా వాళ్ళని రక్షించడానికి పంపించాడు, వాళ్ళని రక్షించాడు. ఇదే తప్పు జరుగుతూ ఉన్నది. అయినా సరే వాళ్ళలో పూర్తిగా యెహోవానే మమ్మలను రక్షిస్తాడు అది నమ్మలేకపోయారు. ఏం నమ్మలేకపోయారు? యెహోవానే మమ్మలను రక్షిస్తాడని నమ్మలేకపోయారు. ఎందుకంటే ప్రియదేనులారా, నీ కొరకు నీవు ఏర్పరచుకుని కొమ్మును కాయము, అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. మరి మనము కూడా అగ్ని చేత కాల్చబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? బాప్తిని తీసుకున్న నాటి నుండి మరణించే వరకు మన ఇష్టం వచ్చినప్పుడు నమ్మకంగా ఉంటే చాలు, అవునా? కుదిరినప్పుడు కుదిరితే నమ్మకం ఉంటే చాలు, అవునా? కుదిరితే నమ్మకంగా ఉంటే చాలండి. కుదరకపోతే నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదా? మొన్న ఒక కుటుంబం ప్రార్థిస్తుంది, అయ్యా ఇదిగో మేము వీలైనప్పుడల్లా నీకు నమ్మకంగా ఉంటుందిగా, వీలు కానప్పుడేగా నీకు నమ్మకం అబద్ధాలు ఆడేది అని అంటున్నారు. వీలైనప్పుడు ఒక రీతిగా, వీలు కానప్పుడు ఒక రీతిగా ఉండకూడదండి. అది దేవుని స్వభావం కాదు. అది క్రీస్తులో నాటబడిన వారి యొక్క విధానం కాదు. క్రీస్తులో నాటబడితే ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలాగో తండ్రికి నమ్మకంగా ఉన్నాడు, శిష్యులతో ఉన్నప్పుడు ఎలాగ నమ్మకంగా ఉన్నాడు, జనుల మధ్య ఉన్నప్పుడు ఎలాగ నమ్మకంగా ఉన్నాడు, మనం కూడా అలాగే నమ్మకంగా ఉండాలి. మనం కూడా ఎలాగ ఉండాలి? అలాగ నమ్మకంగా ఉండాలి. గలతీ 3:27 ఏం చెప్తుంది? క్రీస్తును ధరించుకున్న మీరు, క్రీస్తులోకి బాప్తిజం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని లేరు, అవునా? ధరించుకొని లేరా, ధరించుకున్నారని చెప్తుందా? మరి క్రీస్తుని ధరించుకొని నేనుంటే పాపం చేయడానికి నా మనసు ఎందుకు ఉబులాట పడుతుంది? అన్యాయం చేయడానికి నా మనసు ఎందుకు ఉబులాట పడుతుంది? మోసం చేయడానికి నా మనసు ఎందుకు ఆరాట పడుతుంది? అంటే మనము ఇటువంటి అపవాది గారి గణాలను కలిగి ఉంటున్నామంటే మనలో ఎవరు లేరని అర్థము. ఎవరు లేరని అర్థము. మనము ఎవరితో అంటుకట్టబడలేదని అర్థము. అంటుకట్టబడిన తర్వాత కూడా దూరం అయిపోయాను మన అర్థము. అర్థం చేసుకుంటున్నారా ప్రియ సహోదరి సోదరుడా? ఇజ్రాయిల్ మాదిరిగానే తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతామా? ఇంకా యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ తర్వాత ఉంటుంది. 5వ అధ్యాయం 1-7 వచనాలు పెద్దగా చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1-7 వచనాలు. చదవచ్చిన వాళ్ళు ఎవరూ లేరనుకుంటా. పాపం బైబిల్ కొనే స్థితి కూడా లేదు చాలా మందికి. అంత దీన స్థితిలో ఉన్నారు. అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గురించి పాడగను వినుడి. సత్తులో భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండును. ఏ భూమి అంటండి? ఏ భూమి అంటండి? అంటే సత్తులో భూమి గల కొండ. వ్యవసాయం చేసిన వాళ్ళు బాగా తెలుసు.
రాళ్ళ పొలంలో పంట బాగా పండిద్దండి. అదే నల్లరేగడైతే ఏమండి, నల్లరేగడైతే పంట ఎలా పండిద్ది? అదే తోపులం అయితే అంటే ఆయన మనల్ని క్రీస్తు అనే ఆ ద్రాక్షవల్లితో శత్రువులు అంటే రక్షించడానికి సమర్థుడి క్రీస్తుతో మనల్ని అంటు కట్టాడంట. మన ప్రతి పాపాన్ని తీసివేయగల సమర్థతతో మనకు అంటుకట్టాడంట. సమర్థుడా కాదా? శక్తిమంతుడా కాదా? నీతిమంతుడా కాదా? న్యాయమంతుడా కాదా? ఎందుకంటే ఏదో లోపాన్ని కలిగి ఉన్నటువంటి మోషే లాంటి వాడు కాదు, ప్రవక్త లాంటి వాడు కాదు, న్యాయాధిపతులు లాంటి వాడు కాదు. ఎలాంటి వాడు అయినా సత్తువ గలవాడు. ఎలాంటి వాడండి? సత్తువ గలవాడు అంటే సర్వశక్తిమంతుడు. ఆదికాండం 17:1 ద్వారా దేవుడు అబ్రాహాముతో ఏమంటున్నాడు? నేను ఎవరినై ఉన్నాను అంటున్నాడు. నేనేమంటానంటే ఇప్పుడు కూడా మనం నమ్మట్లే ఆయన సర్వశక్తిమంతుడని. ఆయన సర్వశక్తిమంతుడిని ఇప్పుడు కూడా మనం నమ్మట్లా. నమ్మకపోవటం వల్ల మనం అపవాది గారి వల్ల పడిపోతున్నాం. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఇడును. ఆయన దాన్ని బాగుగా త్రవి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. రాళ్ళని ఏరటం అంటే ఆ విత్తనాలు నాటేటప్పుడు తొలకరప్పుడు ఏం చేస్తారండి రైతు? దానిలో ఉన్నటువంటి చెత్తను, మొండ్లుంటే మొండ్లను మొత్తాన్ని శుభ్రంగా ఏరిస్తాడు. అవునా? 10 వారి చేత ఏరించి ఏం చేస్తాడు? అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఆ విత్తనాలను నాటుతాడు. అవునా? అలాంటి అనుకూల దానిలో మనల్ని నాటాడు. ఎక్కడ? క్రీస్తులో. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను గురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తెలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండను కానీ అది కారు ద్రాక్షలు కాచెను. ఏ ద్రాక్షలండి? ఏ ద్రాక్షలు కాయాలి వాస్తవంగా? ఏమండి? ఉపయోగపడే మేలుకరమైనవి కాయాలి. కానీ ఎలాంటి వాటిని ఫలిస్తున్నాయి అవి? కారు ద్రాక్ష అంటే అర్థమైంది, ఉపయోగపడనివి. మరి క్రీస్తులో నిన్ను నన్ను ఎందుకు ఆయన చేర్చుకుంది? నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా ఫలించాలనే కదా. ఎక్కడ ఫలించాలి? భూమి మీద, భూమి దాటిపోయిన తర్వాత. ముందుగా భూమి మీదే ఫలించాలి. ఎక్కడ ఫలించాలి? ముందుగా భూమి మీద ఫలించాలి. నీ ఫలము ద్వారా అనేకులు క్రీస్తులోకి నడిపించబడాలి. అలాగే ఫలించగలుగుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నా ప్రవర్తన ద్వారా ఎంతమంది క్రీస్తులోకి రావటానికి నేను నా జీవితాన్ని జీవిస్తున్నాను? ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నారా? దేవుడు అందుకొరకైనా మన ద్వారా అనేకలు సువార్త వెళ్ళాలనైనా మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకుంది. మరి మనము ఆయనలో ఫలించకపోతే ఎలాగూ? ఏమండి? ఆయన బాధపడ్డా? ఆయన దుఃఖించడా?
ఆయనకి రౌద్రం రాదా? చూడండి, ఎంతమంది సహోదరులు మీ పెరట్లో వేసిన మొక్కలు బాగా ఏపుగా ఎదిగి కాయలు పడపోతే వాటిని అంతే ఉంచుతామా? ఉంచుతారండి మీరు? వాటికి దానికి డైలీ వాటర్ పోస్తారా? పోనీలే, ఉందిలే, బాగా ఏపుగా పెరిగిందిగా, కాయలు కాయపోతే మళ్ళీ అనుకుంటావా? మన భర్త చేత గొడ్డలు పెట్టి నరిగించి గడ్డ పొలం పెట్టి వేలుతో సహా ఎక్కిలిస్తాము. దేవుడు కూడా ఫలించని ప్రతి ఒక్కరిని కూడా అలాగే బెదిలిస్తానని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అయ్యో దేవా, నేను అట్టనుకోలేదు, నేను ఎట్టనుకోలేదని అప్పుడు నువ్వు రోగం చెందినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. లేటెస్ట్గా వందే భారత్ అనే ట్రైన్ వచ్చింది. ఖచ్చితంగా 1 నిమిషమో 2 నిమిషాలు మాత్రమే డోరు తెరుచుకుని ఉంటుంది, ఓపెన్ చేసి ఉంటుంది ఆ స్టేషన్లో. ఆ తర్వాత నేను టికెట్ బుక్ చేసుకున్నా కదా, ముందే పేమెంట్ చేసా కదా, నా కొరకు ఎందుకు ట్రైన్ ఆపు, నా కొరకు ఎందుకు డోర్ ఓపెన్ కాదని ఆ ట్రైన్ నడిపే వాడితో గొడవ పట్టను కానీ ఆ ట్రైన్ యజమానితో, ఆ గవర్నమెంట్తో గొడవపడే అవకాశం ఉందా? లేదు. మరి సిద్ధపాటు అనేది కూడా అలాంటిదేగా. ఆ ట్రైన్ అనేది పరలోకంతో పోల్చుకుంటే 2 మాసాల క్రితం 3 మాసాల క్రితం అది పరలోకంగా పోల్చబడుతూ వాట్సాప్లో పెట్టారు. నిజంగా అలాంటిదే. కాబట్టి ఎప్పుడు 2వ రాకడ వస్తుందో నీకు నాకు తెలియదు. కాబట్టి ఒకవేళ మనం కనుక ఎప్పుడు క్రీస్తును ఆ యొక్క తీగతో అంటుకట్టబడి ఉంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు. అసలు నిత్య నరకం గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే ఉండదు మనకు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను శ్రేష్టమైన వాటిగా విత్తున్నాడు, శ్రేష్టమైన వాటిగా విత్తాడు. నీవే ఆయన నుండి తొలగిపోతున్నావు. కాడు ద్రాక్షలు కాచినావు. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవల్లని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే. ఏమండి, మన పిల్లలకు LKG నుండి ప్రతి సంవత్సరం కూడా మనకి స్థితి లేకపోయినా మనం ఆ లోకంలో చాలా మంది అండి, దేవుడు మనకంటే ఉన్నత స్థితిని ఇచ్చాడు, మనకేం అర్థం కావట్లేదు. కానీ రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాలు కూడా మాకు వలె మా పిల్లలు కష్టపడకూడదు, ఈ చెమటతో పని చేయకూడదని వాళ్ళకొచ్చిన కష్టార్జితం మొత్తాన్ని వాళ్ళ బిడ్డల కొరకు దారిపోస్తున్నారు. ఆ బిడ్డలు కనుక ఫలించాల్సిన సమయంలో ఫలించకుండా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత దుఃఖిస్తారు. అయ్యో, నా రక్తాన్ని చెమటగా దారబోసాను కదరా, దారబోసాను కదమ్మా, ఎందుకు ఇలాగు చేశావు, నా నమ్మకాన్ని వమ్ము చేశావు, నా గుండెల మీద తన్నేవని రోధిస్తామే. మరి మన బిడ్డలకు మనం చేసిన దానికంటే మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనకి ఎంతగా చేస్తున్నాడు. మరి ఆయన గుండెల మీద తన్నటం ఎంతవరకు సమస్య? మనం ఫలించకుండా, ఆయనలో ఫలించకుండా ఆయన ఇజ్రాయేల్ సమయంలో ఉన్నప్పుడు లోపం గల వాళ్ళను పంపించలా మన వద్దకు, పుష్టి గలవాడిని
అర్థమవుతుందండి. సత్తువు గలవాడిని మన కొరకు పంపించాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యములను మీకు తెలియజెప్పదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసిదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసిదను. ఏం చేస్తానన్నాడు ఆయన? నా పశువులు వచ్చి మేయినట్లుగా మనం కూడా ఆ ఫలాలు ఫలించని తీగను గేదెలు వచ్చి మేస్తున్నా కూడా తెలియని వాళ్ళు ఏమో గద్దిస్తూ ఉంటారు. ఆ ఇంటి యజమానురాలు అంటది, పోనీలేమ్మా అది ఎట్టా కాయలు కాయట్లేదులే, దానికన్నా కొద్ది కడుపు నిండిద్దని విడిచిపెడతాం, అవునా? మరి దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టే స్థితిలో మనం ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అలా ఉన్నారంటే కారణం ఏంటంటే వారి నిర్లక్ష్యత. వారి నీతి న్యాయముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దానికి కావలసిన అన్నీ సమకూరుస్తున్నాడు. ఫలించే వారిలో లోపం ఉంది. వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు, చుట్టూ కంచె వేశాడు. వాటిని అనుభవించి ఇచ్చిన దేవుని మర్చిపోయారు. ఎవరు? ఇజ్రాయిల్. ఇప్పుడు మనం అంతకంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. సో దేవుడు ఆ తోటను విడిచిపెడతానని చెప్తున్నాడు. దేవుడు ఆ తోటను విడిచిపెడతానని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, చిన్న మాటల వ్యత్యాసం ఏంటో చెప్పనా? దేవుని కాపుదల మనకు ఉన్నప్పుడు లేనప్పుడు వ్యత్యాసం ఏందో చెప్పనా? దేవుని కాపుదల ఉన్నప్పుడు ఆదాము ఏదైనా తోటలు ఎలాగ పనిచేశాడు? ఏదైనా తోటలు ఎలాగ పనిచేశాడండి? కష్టపడి పనిచేశాడు. కానీ తాను పని చేసిన దానికి ఫలితాన్ని పొందాడా లేదా? ఎప్పుడైతే పాపం చేశాడో అవ్వ ద్వారా, పాపం తర్వాత దేవుడు ఏం చేశాడు? శపించాడు. నువ్వు భూమిని అయితే దున్నుతావు కానీ అది నీకు ఫలితాన్ని ఇవ్వదు. చూడండి, 2 సందర్భాల్లో ఆదాము కష్టపడ్డాడు. కానీ దేవుడి కాపుదల ఉన్నప్పుడు ఆదాము అంతగా కష్టపడలేదు. కానీ దేవుని కాపుదల లేనప్పుడు మొదట కష్టపడదానికంటే చాలా రెట్లుగా ఆయన కష్టపడ్డాడు. దానికి ఫలితం లేకపోయింది. ఈనాడు మన జీవితాల్లో క్రీస్తుతో మనం కూడా వేరు కట్టబడపోతే, అంటు కట్టబడబడితే మన జీవితాల్లో కూడా మనం ఎంత సంపాదించినా మనకు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, కుటుంబానికి సమాధానం ఉండదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, యేసు నిజమైన ద్రాక్షావళి అని చెప్తున్నాడు. ద్రాక్షావళితో పోల్చబడినటువంటి దేవుని ప్రజలుండి ఇజ్రాయిల్ గురించి దేవుడు చెప్పాడు. వాళ్ళకు మాదిరిగా నీవు ఉండాలని దేవుడు చెప్పాడా? వాళ్ళు చేసిన తప్పును నువ్వు కూడా చేయకుండా ఉండాలని అనేదాని కొరకే దేవుడు చెప్పాడా మనకు? ఎందుకొరకు దేవుడు చెప్పాడండి? ఏమండి, ఎందుకొరకు చెప్పాడు దేవుడు? ఈ మాటలన్నింటినీ ఎవరి కొరకు చెప్తున్నాడు? 10th క్లాస్ వరకు పిల్లలు స్కూల్లోనే ఉంటారు. ఇంటర్మీడియట్ పోయేటప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, ఒరే నాయనా, 10th క్లాస్లోనైతే మన ఊరి వాళ్ళే నీతో పాటు స్నేహితులుగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ వెళ్తున్నావు అంటే మండల కేంద్రానికి వెళ్తున్నావు. ఆ మండలం నుండి
అన్ని ఊర్లు వాళ్ళు వచ్చి అక్కడ చదువుకుంటారా నాయన. ఎవరి బుద్ధి ఎలాంటిదో తెలియదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మాకు, ఎవరిని గుడ్డిగా ఆశ్రయించబాకు అని చెప్తా ఉంటారు. ఎందుకు? వాళ్ళు ముందు అనుభవించారు కాబట్టి అది వాళ్ళ బిడ్డలకు నేర్పుతూ ఉంటారు. మరి దేవుడు కూడా తనకు మనకంటే ముందుగా ఉంటే తన ప్రజలైన వారికి తన ప్రజలైన వారు ఎలాగూ ట్రాక్ తప్పారో వారిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవడానికి, బోధ తెచ్చుకోవడానికి దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. శ్రద్ధగా ఓపిక మీ అందరికీ ప్రభు పెట్టవని తెలియజేస్తున్నాను.